కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను దళిత అంబేద్కర్ సంఘాలు చౌరస్తా వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో సావిత్రిబాయి చేసిన కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురామల్ల శ్రీనివాస్, గజ్జల స్వామి, గొర్రె రాజయ్య, సముద్రాల అజయ్, దండు అంజయ్య, దండు వారలక్షి, అవర్లత, గోష్కి శంకర్, సుద్దాల లక్ష్మణ్, మీసాల సాయిలు, బోయినపల్లి చంద్రయ్య, జంపన్న, వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆ చదువుల తల్లి మహాతల్లి ఆమె పిల్లల చదువుల పట్ల కానీ మహిళా అభ్యున్నతికి స్ఫూర్తిదాత, మొట్టమొదటి దేశ మహిళా ఉపాధ్యాయురాలు. దానికి కానీ ఈరోజు ముఖ్యమంత్రి వారికి మరొక్కసారి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆమెను ఉద్దేశించి ఈరోజు సెలవుగా ప్రకటించడం కూడా ఒక హర్షధ్వానాలు వ్యక్తపరిచి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇటువంటి గాను పిల్లల పట్ల, మహిళా అభ్యున్నతి పట్ల, మహిళలు ఎదుగుదల పట్ల వాళ్ళ అభ్యున్నత స్థాయిని చేరాలని ఒక మంచి సంకల్పంతోటి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని నిలదీక్కుని అప్పుడు ఒక 52 పాఠశాలలో నడిపించిన విధానం ఉన్న ఒక గొప్ప వ్యక్తి వీర వనిత. ఆ మా తల్లి, చదువుల తల్లి మన సావిత్రిబాయి పూలే గారు. మరి సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా బీసీ సంఘాల తరఫున కానీ అంబేద్కర్ సంఘాల పక్షాన కానీ మరి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వము సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.